Hello buddies, welcome to our channel. Today's special recipe, summer special fruit custard. వేసవి కాలంలో ఈ ఫ్రూట్ కస్టర్డ్ తింటుంటే స్వర్గం కనిపిస్తుంది. అంత బాగుంటుంది. తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది ఈ ఫ్రూట్ కస్టర్డ్. ఇంట్లో అందుబాటులో ఉండే ఫ్రూట్స్తో డెలీషియస్ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఫ్రూట్ కస్టర్డ్. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. మొదట కాచి చల్లారిన పాలు అరకప్ తీసుకొని 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని లంప్స్ లేకుండా కలిపి పక్కన ఉంచాలి. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకొని 1/2 లీటర్ పాలు పోసుకొని 100 ml వాటర్ పోసుకొని ఓ పొంగు వచ్చే వరకు అలాగే ఉంచి కలిపి పక్కన ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్ని అందులో పోసుకొని కాస్త కుంకుమ పువ్వు వేసుకొని ఓ పొంగు వచ్చే వరకు మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత 100 గ్రామ్స్ షుగర్ వేసుకొని షుగర్ మొత్తం కరిగిపోయే వరకు కలుపుతూ బాయిల్ చేసుకొని షుగర్ మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి. బౌల్ తీసుకుని ఒక యాపిల్ తరుగు, 2 బనానా తరుగు, 150 గ్రామ్స్ గ్రేప్స్ తరుగు వేసుకొని 2 స్పూన్లు షుగర్ యాడ్ చేసుకొని బాగా కలిపి నలగకుండా బాగా కలిపి 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి. 2 hours ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బయటికి తీసుకొని కట్ చేసి ఉంచుకున్న ఫ్రూట్స్లో కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ 2 hours ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రూట్ కస్టర్డ్ని ఎంజాయ్ చేయండి. నేనైతే ఈ ఫ్రూట్ కస్టర్డ్ని 5-6 కప్పులు ఈజీగా లాగిచ్చేస్తాను. భలే బాగుంటుంది. మరి బాగుంది అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Don't forget to subscribe Amma Nenu OTV YouTube channel. Thank you for watching. Tata.